ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిన్న ఫ్యాను టేబుల్ ఫ్యాను ఒక రోజు 6 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ వాడినట్లయితే దీనిలో వచ్చినప్పుడు కొనేటప్పుడే ఇప్పుడు అల్యూమినియం వైండింగ్ వస్తుంది. గతంలో ఈ కాపర్ వైండింగ్ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు, అల్యూమినియం వైండింగే. రోజుకి 8 గంటలు కానీ 6 గంటలు కానీ వాడితే 2 ఇయర్స్లో మీకు అల్యూమినియం వైండింగ్ కాలిపోద్ది. వెంటనే మళ్ళీ ఈ రిపేర్కి వెళ్ళినప్పుడు అల్యూమినియం వైండింగ్ చేయించొద్దు. అల్యూమినియం వైండింగ్ వద్దండి, కాపర్ వైండింగ్ చేయండి అని చెప్పండి. దానికి దీనికి ఒక 150 రూపాయలు తేడా వస్తుంది, అంతే తేడా. ఈ కాపర్ వైండింగ్ తోటి మీరు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పనిచేయచ్చు, 20 సంవత్సరాలు కూడా పనిచేయచ్చు. ఇప్పుడు నేను అది కాలిపోయిన తర్వాత చేయించి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎటువంటి రిపేర్ లేదు. పైగా ఇంకో విషయం ఏంటంటే అల్యూమినియం వైండింగ్కి కాపర్ వైండింగ్కి స్పీడ్ కూడా పెరుగుద్ది. ఇది స్పీడ్ కూడా పెరిగింది కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈసారి కాపర్ వైండింగ్ చేయించండి. మీరు వాళ్ళని డైరెక్ట్ అడగండి, వైండింగ్ కాలిపోయిందండి, ఇట్లా ఫ్యాన్ ఆడతలేదు చూడండి అంటే వాడేమంటాడంటే కాలిపోయిందండి వైండింగ్ చేయించండి అంటాడు. కానీ కాపర్ వైండింగ్ ఉంది, అల్యూమినియం వైండింగ్ ఉంది అని వాడు చెప్పడు. మీరే అడగండి ముందుగా, అల్యూమినియం వైండింగ్ వద్దు కాపర్ వైండింగ్ చేయండి అని చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు లైక్ ఇవ్వట్లేదు, షేర్ ఇవ్వట్లేదు. ఇన్ని వీడియోలు చేసినా కూడా నేను ఎప్పుడు కూడా లైక్ గురించి కానీ షేర్ గురించి కానీ అడగలేదు, సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగలేదు. తప్పనిసరిగా ఈ వీడియో నచ్చినట్లయితే ఆ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి.